నేను పోస్తాను, ఇవ్వండి అన్న. చాలు సార్, చాలు. ఓకే అన్న. థ్యాంక్ యూ సార్. అందరూ వచ్చారా? పక్కన కూర్చున్న వాళ్ళని ఒకసారి చెక్ చేసుకోండి సార్. సార్ మీరు ఇక్కడ కూర్చోండి, ఆయన ఆ బస్సులో వెళ్ళిపోయాడు. పదా, రైట్. ఇంటికి వచ్చి తీసుకెళ్ళమని ఎన్నిసార్లు చెప్పాను. అది కాదండి, మీ నాన్న చూస్తుంటే భయం వేస్తుంది. అయితే ఆయన బెదిరిస్తే నన్ను వదిలేస్తావా? వదలండి. ఇంకోసారి నువ్వు ఇక్కడ కనిపిస్తే పగిలిపోతున్నా. లేదండి, నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. నేను మాట్లాడుతుండగానే టపా టపా కొట్టేశాడు. వెంటనే అతనితో పాటు పనిచేసే ఇద్దరు ఫ్రెండ్స్ కూడా. బాగా నొప్పిగా ఉంది. పట్టుకో. ఏమండి, మీరు డాక్టరా? కాదు, నర్సు. నర్సా? నీ మొహానికి డాక్టర్ కావాల్సి వచ్చిందా? లేదండి, నేను చిన్నప్పటి నుంచే పెళ్ళంటూ చేసుకుంటే ఒక నర్సునే లవ్ చేసి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. ఇంకేమన్నాడు? మీ వెనక 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాడట, కానీ నేను నమ్మలేదు. నోత్తరు. వాడు చెప్పింది నిజమే. 6 సంవత్సరాలు నా వెనకాలే తిరిగాడు, నేను పట్టించుకోనే లేదు. లాస్ట్గా ఒకరోజు ఏమన్నాడు తెలుసా? ఏయ్, నువ్వేమైనా పెద్ద ఐశ్వర్య అనుకుంటున్నావా? నేను 6 సంవత్సరాలుగా తిరుగుతున్నాను, పట్టించుకోవడం లేదు. చూస్తాను, నాకన్నా బెటర్ చేసి నీకు ఎవడు దొరుకుతాడో అది చూస్తాను. పోరా. ఏమండి, అలా చూస్తే అన్ని విధాలుగా నేను అతనికంటే మెరుగానండి. అతనికంటే బాగా చదువుకున్నాను, మంచి ఉద్యోగంలో ఉన్నాను, అతనికంటే చాలా అందంగా ఉన్నాను. అదేనండి, విడిగా చూస్తే కొంచెం తక్కువే, కానీ ఇద్దరిని పోల్చి చూస్తే నేను కొంచెం బెటరే కదండి. సరే, రేపు GH రా. GH లో నర్సుగా ఉన్నారా? కాదు, CSH లో. మరెందుకు అక్కడికి రమ్మంటున్నారు? చెప్పింది చేస్తావా? ఏమండి, ఇది రిజిస్టర్డ్ మ్యారేజ్ కేగా? ఫోటో తీసుకొచ్చావా? ఇవ్వు. మామూలుగా GH లో రిజిస్టర్ మ్యారేజ్లు చేయరు. మీరు నర్స్ కదా, అందుకే. ఒకవేళ నీ పూర్తి పేరేంటి? ఎం కృష్ణకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్? 5/9/88. ఇక్కడ సైన్ చేయి. ఇంతకీ ఏంటండి ఇది? ఆర్గన్ డొనేషన్, అవయవాలు దానం చేస్తాం కదా, అదే. ఏమండి, ఇంట్లో వాళ్ళని ఒకసారి అడిగి సంతకం చేయనా? ఇప్పుడు నేను మా ఇంట్లో అడిగే సంతకం పెట్టానా? మ్మ్. ఎందుకు ఇలా ఉన్నారు? చచ్చిన తర్వాత శవాన్ని తీయడానికి లేట్ అయితే కంపు కొడుతుంది. మోసుకెళ్ళేవాడు కూడా ముక్కు మూసుకునే తీసుకెళ్తాడు. మట్టిలో కుళ్ళి పురుగులు తిని దాన్ని దానం చేయండి అంటే ఏంటి? అర్థమైందా? ఏంటి? అదే, చచ్చిపోయిన తర్వాత శవం తీయడానికి ఓ రోజు లేట్ అయితే కంపుకు. అది కాదు, సైన్ చేస్తావా? ఏమండి, చచ్చిపోయిన తర్వాతేగా? అవును. అవును, నీ వయసు ఎంత? 23 అండి. నాకెంత ఉంటుంది అనుకుంటున్నావు? ఓ 20. తెలుసురా, మీ మగాళ్ళ సైకాలజీ ఆడోళ్ళు ఎప్పుడు మీకు తక్కువగా ఉండాలనే కదా.
నీకంటే 4. ఏమండి 4 ఏళ్ళు చిన్న? నేను అప్పుడే అనుకున్నానండి మీకు 19 ఏళ్ళు ఉంటాయని. ఏయ్, నీకంటే 4 నెలలు పెద్దదాన్ని. పర్లేదండి, దాందే ఉంది. ఓ దద్దోజనం కొడుతున్న చెయ్యి విరగొట్టించావు కదా, చూస్తాను. చూడండి, నేను అతన్ని కొట్టిన విషయం చెప్పాలంటే వాడు మీ గురించి తప్పుగా మాట్లాడిన విషయం చెప్పాలి. అందుకే చెప్పలేదండి. వాడిని కొట్టడం కరెక్టే. నాకు ఈ 4 నెలల తేడానే ప్రాబ్లంగా ఉంది. వస్తాను. అన్నా కొంచెం ఆపన్నా. ఏమండి 4 నెలల తేడా పెద్ద విషయమేం కాదండి. టెండూల్కర్ వైఫ్ అంజలి అతని కంటే 5 ఏళ్ళు పెద్దదండి. ఇక్కడ చూడు, నువ్వు టెండూల్కర్వే కాదు, నేను అంజలిని కాదు. నేను ఒకవేళ మీకు టెండూల్కర్ని కాకపోవచ్చండి, కానీ మీరే నా అంజలి. అక్కడ కూర్చో. లేదు, నేను ట్రీట్మెంట్కి రాలేదండి. తెలుసులే. చేయి కొంచెం లూజ్గా పెట్టు, ఆ? నొప్పే ఉండదు. ఆ! మడిచి గట్టిగా పట్టుకోండి. ఓ, వీళ్ళు మనలాగేనా? కలర్ డ్రెస్లో వచ్చి యూనిఫామ్. సోమ, మంగళ, బుధ, గురువారం. గురువారం హైలాండ్ లో కలుద్దాం. గురువారం ఏమంటే దానికి ఇంకా 4 రోజులు ఉన్నాయండి. గురువారం హైలాండ్ లో కలుద్దాం అని చెప్పాను. అలాగేనండి.